హలో అండ్ వెల్కమ్ టు థైవ్యూ. రీసెంట్ గా నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ రామ్ జగదీష్ స్పీచ్ చూశాను భయ్య. అతను తన డైరెక్షన్ టీం, రైటింగ్ టీం అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అందరితోనూ మాట్లాడించి ఏదో రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అనే వాళ్ళ కలని తన ద్వారా నెరవేరేలా చేశారు. నాకు ఎక్కడ హై ఫీల్ వచ్చిందో తెలుసా? వీళ్ళందరూ నుంచుంటే వెనక ఒక ఫోటో వచ్చిందండి. న్యాచురల్ స్టార్ నాని. ఇండస్ట్రీకి వచ్చిన 17 years లో నాని సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ 10 మంది దాకా ఉంటారు. అండ్ వీళ్ళలో సగం మందికి పైగా నానికి ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళే. ఎందుకు ఒక మార్కెట్ అండ్ ఇమేజ్ వచ్చాక కూడా కొత్త వాళ్ళతో మూవీస్ చేస్తున్నారు అని అడిగితే, నేను ఒకప్పుడు కొత్తవాడిని, నాకప్పుడు ఒకరు ఛాన్స్ ఇస్తేనే కదా ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పారు. ఈ మాట చెప్పడం తేలికేమో గానీ మోయడం చాలా బరువు. నా ఇమేజ్ ఏమైపోద్ది, మార్కెట్ ఏమైపోద్ది, ఇలా చుట్టూ వందల భయాలు బద్దలు కొట్టుకుని ఒక న్యూ కమర్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ నాని గారు కంటిన్యూస్ గా ఆ భయాలని బద్దలు కొడుతూనే ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయనకు ఆ భయం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో నాని నుండి ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే డెఫినెట్ గా అతను పెద్ద డైరెక్టర్ అవుతాడు, మంచి సినిమాలు తీస్తాడు అనే ఒక నమ్మకం వచ్చేసింది అందరికి. తన సినిమా నుండి వచ్చిన ప్రతి డైరెక్టర్ సగర్వంగా నిన్ను నాని ప్రొడక్ట్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళలో ముగ్గురు యూనివర్సల్ క్రియేట్ చేసేసారు. ఇంకొకళ్ళు నానికి 100 కోట్ల సినిమాలు ఇచ్చి ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేసే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకొకరు లాస్ట్ డెకేడ్ లో బెస్ట్ రొమాంటిక్ డ్రామా హాయ్ నాన్న అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు రామ్ జగదీష్ కోర్టుతో బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు. ఇది నాని బ్రాండ్. చూస్తుంటే నాని ఒక సపరేట్ ఇండస్ట్రీనే తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఈ రోజు మన వీడియోలో నాని ప్రొడక్ట్స్ గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ గురించి, అసలు నాని వాళ్ళని ఎంతలా నమ్మారు, ఎంత రిస్క్ చేశారు, ఇలా అన్ని కాసేపు మనం మాట్లాడుకుందాం. రామ్ జగదీష్, డైరెక్టర్ ఆఫ్ కోర్ట్ బ్రాండ్, నాని గారి ప్రొడక్ట్స్ లో లేటెస్ట్ ఎడిషన్. ఈ మూవీ ఈవెంట్ లో మీ ఎక్స్పెక్టేషన్ కి ఈ సినిమా మ్యాచ్ అవ్వకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దు అని చెప్పారు నాని గారు. ఈ సినిమాని అంత గట్టిగా నమ్మారు నాని. ఇప్పుడు కోర్ట్ మూవీ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ నాని మాట నిజమైంది, సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. అనుకుంటాం గానీ ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామా ఎత్తుకోవడం అంత ఈజీ కాదు. ఆడియన్స్ ఆల్రెడీ ఒక సీరియస్ డ్రామా చూద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వస్తారు. అలాంటి ఆడియన్సెస్ కి ఆ వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి రైటర్స్ డబల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎప్పుడు ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయని మైండ్ సెట్ తోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అంతవరకు కూర్చోబెట్టడంలో ఎక్స్పీరియన్స్ మేకర్స్ కూడా తడబడతా ఉంటారు. అందుకే ఇలాంటి మూవీస్ కమర్షియల్ గా అంత వయబుల్ కావు అని ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ ని నాని గారు ఒక డెబ్యూ డైరెక్టర్ మీద నమ్మకంతో ఓకే చేశారంటే డేరింగ్ స్టెప్ ఇది. బట్ నానికి తెలుసు ఇలాంటి స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ కి అంతే స్ట్రాంగ్ బ్యాకప్ కావాలి అంటే నాని ఉండాలి అక్కడ. సో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఫ్రెష్ స్టోరీస్ అండ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నాని ఎంత కమిటెడ్ ఉంటారో ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా ఇంకా నాని గారికి చెప్పక ముందు డైరెక్టర్ రామ్ జగదీష్ అనుకున్నారంట, నాని ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మ, సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్ తీశాడు. శైలేష్ కొలను ఆస్ట్రేలియా రిటర్న్, ఇక దీప్తి గంట ఏమో తన ఓన్ సిస్టర్. ఏదైనా స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటే గానీ ఎంటర్ అవ్వలేమో అని చెప్పేసి. బట్ అది తప్పని, మంచి స్క్రిప్ట్ తో నానికి మీరు చేరుకోగలిగితే చాలు, ఎలాంటి రిస్క్ అయినా మీ వెనక నాని నిలబడిపోతాడు అనేది కోర్ట్ మూవీతో అర్థమైంది ఆయనకి. దీనికన్నా పెద్ద రిస్క్ శ్రీకాంత్ ఓడెల. ఒక డెబ్యూ డైరెక్టర్ తో, తన కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ తో నీకు సెట్ అవ్వదు అంటున్నా ఆ సీరియస్ మాస్ రోల్లో ఓ సినిమా ఓకే చేయాలంటే అంత గట్స్ ఎవరికి ఉంటాయండి? ఒక్క నానికి తప్ప. అసలు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేని డైరెక్టర్ ని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరో ఏంటి శ్రీకాంత్ ఓడెలానే అనుకున్నారంట. నానికి ఏమైనా మెంటలా ఇంత ఈజీగా సినిమా ఒప్పేసుకున్నారని చెప్పి? అది మెంటల్ కాదు, గట్ ఫీలింగ్ అంటారు దాన్ని. అలా అని సింపుల్ గా కథ బాగుంది, ఎంత బడ్జెట్ అయినా చేసేద్దామని అనుకోలేదు. నాని ప్రొడ్యూసర్ కూడా కదా. ఒక డెబ్యూ డైరెక్టర్ తో దసరా లాంటి పెద్ద బడ్జెట్ సినిమా అంటే అంత ఈజీగా అస్సలు తీసుకోడు. అందుకే శ్రీకాంత్ కథ చెప్పాక డెబ్యూ ఫిల్మ్ కదా, అసలు శ్రీకాంత్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే ఒక ఐడియా కోసం తనకి నేరేట్ చేసిన కథలోనే ఒక ఎమోషనల్ సీన్ అండ్ కొంచెం అడ్రినలైన్ రష్ ఇచ్చే సీన్ రెండింటిని డెమో షూట్ చేసుకుని రా అని చెప్పి అవి చూశాక నమ్మకంగా పద సినిమా మొదలెడదాం అని దూకేశారు. అదే దసరా. అండ్ ఆ ఫస్ట్ సినిమా దసరాతోనే ఇలాంటి రస్టిక్ స్టోరీస్ తీయడంలో శ్రీకాంత్ క్యాపబిలిటీస్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నాని అనుకున్నట్టే ఎమోషనల్ సీన్స్ అండ్ ఆ గ్రాండ్ విజువల్స్ మీద తనకున్న కమాండ్ ఏంటో దసరా ఆడియన్స్ కి ప్రూవ్ చేసింది. మొన్న ప్యారడైజ్ ఫిల్మ్స్ చూశాక కూడా ఈ ప్రాజెక్ట్ శ్రీకాంత్ హ్యాండిల్ చేయగలడా అనే డౌట్ ఒక్కరికి కూడా రాలేదు అంటే అర్థం చేసుకోండి శ్రీకాంత్ మీద ఆడియన్స్ కి ఎలాంటి ఇంప్రెషన్ ఉందో. నాని నమ్మకం, నాని ప్రోడక్ట్ అలా ఉంటది. మరి దసరా లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ డెబ్యూటెంట్ తో లైట్ హార్టెడ్ లవ్ డ్రామా నాని ఎందుకు చేస్తున్నారు, ఏమి చెప్పి ఒప్పించారు అని చాలా మంది అడిగారు. బట్ దానికి శౌర్య దగ్గర ఆన్సర్ లేదు. అందుకే స్టేజ్ మీదనే
నాని గారిని అడిగారు, ఎందుకు ఒప్పుకున్నారు సార్ మీరు ఈ సినిమా? నాకన్నా ముందు 70 కథల పైగా విన్నారు కదా, నన్ను ఎందుకు చూసేసుకున్నారు అని చెప్పి. అది నాని గట్ ఫీలింగ్. ఆయన కథని చెప్పే మనిషిని నమ్మితే ఇక ఎలాంటి డౌట్స్ లేకుండా ముందుకెళ్ళిపోతారు. నీ సినిమాని, నీ కథని నీకన్నా ఎక్కువగా నమ్మేస్తారు. దట్ ఈస్ నాని. ఆయన నమ్మకం ఎంత గట్టిది కాకపోతే, ఒక డెబ్యూ డైరెక్టర్ హాయ్ నాన్న లాంటి ఒక హార్ట్ ఫెల్ట్ నెరేటివ్ ని, ఆ డెలికేట్ ఎమోషన్స్ ని, క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ ని అంత బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేసి ఒక్క మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వగలరు అని ఎలా నమ్మారు? లాస్ట్ డెకేడ్ లోనే ఇలాంటి ఫైనెస్ట్ రొమాంటిక్ డ్రామా రాలేదు అని అనిపించుకోవడం ఏంటంటే ఇది బ్లైండ్ ట్రస్ట్ అయితే కాదు. ఆ కథలోనో డైరెక్టర్ లోనో నాని ఏదో స్పార్క్ చూస్తారు. అది అందరి వల్ల కాదు. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ. రీసెంట్ గా TFI లో యూనివర్స్ అనే వర్డ్ ని బాగా పాపులర్ చేస్తున్న డైరెక్టర్ ఈయనే. నాని ప్రొడ్యూస్ చేసిన ఆ మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ మూవీ స్టోరీ ఎవరు విన్నా ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ అని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. బట్ నాని ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు కూడా. ప్రశాంత్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి కాల్ చేసి, ఇలాంటి క్రేజీ స్టోరీస్ నీ దగ్గర ఏమైనా ఉంటే ఫస్ట్ కాల్ చేసి నాకే చెప్పు అని చెప్పారంట. ఆ నమ్మకం అక్కడ మొదలైంది. ముందు ఆని ప్రశాంత్ వర్మ అనే ప్రొడ్యూసర్ గా చిన్న బడ్జెట్ లో తీసేద్దాం అనుకుని ఆ మూవీలో ఫిష్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ కి నానిని అడుగుదామని అప్రోచ్ అయ్యారంట. ఇంకా నాని అన్న దగ్గరికి అలాంటి కథ పట్టుకుని వెళ్తే ఊరుకుంటారా? ఈ కథని నాని ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అంత గ్రాండ్ విజువల్స్ తో, స్టార్ క్యాస్ట్ తో ఆ మూవీని వేరే రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. ఇండస్ట్రీకి యూనిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ చెప్పే కొత్త డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు నాని గారు. ఇప్పుడు ప్రశాంత్ తన సూపర్ హీరో స్టోరీస్ తో ఒక యూనివర్స్ క్రియేట్ చేసి తెలుగు సినిమా బౌండరీస్ పుష్ చేస్తూ పెద్ద డైరెక్టర్ గా ఎదిగిపోయారు. ఇలాంటి డైరెక్టరే నాగశ్విన్ కూడా. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ రిస్క్. అంటే నాగశ్విన్ ఇంట్రడ్యూస్ చేయడం కాదు కానీ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి స్టోరీని ఓకే చేసి షూట్ చేయడం హ్యూజ్ రిస్క్. చాలా డేంజరస్ లొకేషన్స్ లో 35 మంది టీంతో 5300 మీటర్స్ 5300 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ హైట్ లో షూట్ చేసిన మూవీ ఈ సినిమా. ఎవరెస్ట్ రీజన్ మీద షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిలిం కూడా ఇదే. నాగశ్విన్ ని మనందరం ఒక విజనరీ డైరెక్టర్ గా ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ నాని అది ఎప్పుడో కనిపెట్టేశారు. వరుస ఫ్లాప్స్ తర్వాత ఒక డెబ్యూ డైరెక్టర్ తో ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సెల్ఫ్ డిస్కవరీ కైండ్ ఆఫ్ మూవీ, టాటూ చాలా రిస్క్ తో చేయాల్సిన మూవీని ఓకే చేయడం అంటే మామూలు విషయమా? బట్ నాగిని నమ్మారు, తన విజన్ ని నమ్మాడు అండ్ ఇట్ జస్ట్ పెయిడ్ ఆఫ్. నాగశ్విన్ స్టోరీ టెలింగ్ ప్రోవెస్, ఆ బ్రెత్ టేకింగ్ విజువల్స్ అండ్ ఫిలాసఫికల్ థీమ్స్ తో ఎవడే సుబ్రహ్మణ్యం అందరికీ ఫేవరెట్ అయ్యేలా చేశారు. ఇక ఆ తర్వాత సావిత్రి గారిది ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ బయోపిక్ తీయడం, ఇప్పుడు కల్కి 2898 AD తో ఒక మ్యాసివ్ సైఫై ఎపిక్ తీయడం జరిగిపోయింది. బట్ ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే నాగశ్విన్ టాలెంట్ మీద నానికున్న నమ్మకం దగ్గర నుండి. నెక్స్ట్ శైలేష్ కొలను. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మన TFIకి ఇప్పుడు గుర్తొచ్చే ఒకే ఒక పేరు శైలేష్ కొలను. ఇతను కూడా డెబ్యూ చేసింది నాని కాంపౌండ్ నుంచే. ఇంకా చెప్పాలంటే డైరెక్షన్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేని వాడికి జస్ట్ తను రాసుకున్న స్టోరీ నానికి చెప్పి ఆయనకే ఇచ్చేద్దాం, మనం మన జాబ్ చేసుకుందాం అనుకున్న శైలేష్ కి నువ్వు డైరెక్షన్ చేయగలవు అని మైండ్ లో ఒక సీడ్ వేసిన వ్యక్తి నాని. శైలేష్ కి నాని అలా చెప్పగానే 1.5 year పాటు డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకుని హిట్ స్టోరీ చెప్తే నేను డైరెక్టర్ గా లాంచ్ చేస్తా అని తనే ప్రొడ్యూసర్ గా మారారు నాని. శైలేష్ కూడా హిట్ ఫస్ట్ కేసుతోనే తన నెరేషన్ ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందో, తన టెక్నికల్ బ్రిలియన్స్ ఏంటో సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు తనకి డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చిన నానితోనే హిట్ 3 తీస్తున్నారు. టీజర్ తోనే మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. నెక్స్ట్ శివ నిర్వాణ. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి మేము బ్లాక్ బాస్టర్ కొట్టేస్తున్నాం, అవ్వకపోతే నన్ను అడగండి అనడం ఓకే. బట్ ఒక డెబ్యూ డైరెక్టర్తో ఒక లవ్ డ్రామా ఫిలిం తీసి ఇది థియేటర్లో చూసి వదిలేసే సినిమా కాదు, మీతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా అవుద్ది, ఒట్టేసి మరి చెప్తుందా అని స్టేజ్ పైన చెప్పాలంటే మళ్ళీ చెప్పాలా, ఒక్క నాని గారి వల్లే అవుతుంది అది. శివ నిర్వాణ రైటింగ్ లో రియలిస్టిక్ క్యారెక్టర్స్, డీప్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి. అది కరెక్ట్ గా సెట్ అయితే ఆడియన్స్ చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్ను కోరి క్లైమాక్స్. థియేటర్ లో నా పక్కన కూర్చున్న అమ్మాయిలు వాళ్ళమని ఏడుస్తూ కూర్చున్నారు. అంటే శివ చెప్తున్న స్టోరీ ఆడియన్స్ తో అంతలా కనెక్ట్ అయిపోయింది. నాని గారు ఆ క్వాలిటీనే నమ్మారు. ఆ నమ్మకమే మనకు ఒక బ్యూటిఫుల్ సినిమాని ఇచ్చింది. వీళ్ళు మాత్రమే కాకుండా ఆంథాలజీ సిరీస్ మీట్ క్యూట్ తో వాళ్ళ సిస్టర్ దీప్తిని కూడా నాని గారు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సిరీస్ లో 5 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. మోడర్న్ రిలేషన్షిప్స్ లో ఉండే చాలా ఇష్యూస్ ని డిస్కస్ చేసే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ కైండ్ ఆఫ్ సిరీస్ ఇది. బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. మీరు బేబత్సంగా ఎంజాయ్ చేస్తారు అని అనలేనే గానీ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని దీప్తి గారు త్రూఅవుట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇలా నాని ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి డైరెక్టర్ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. వీళ్ళలో ఒక్కరు కూడా వీళ్ళు రెగ్యులర్ కమర్షియల్ మూవీ డైరెక్టర్స్ రా
అనేవాళ్ళు ఉండరు. నాని ప్రొడక్ట్ అంటే ఆ ఫ్రెష్నెస్ అండ్ వాళ్ళలో ఒక యూనిక్ క్వాలిటీ పక్కా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నాని సినిమా ఫెయిల్ అవ్వచ్చు, బట్ మొన్న ప్రియదర్శి ఒక మాట అన్నారు, నాని ఫెయిల్ అయినా చాలా గ్రేస్ఫుల్ గా ఫెయిల్ అవుతారు. మూవీలో ఒక మంచి పాయింట్ ఉంది మామ అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్ లో ఉంటుంది అని చెప్పి, అది నాని జడ్జిమెంట్ అంటే. రేపు మళ్ళీ నాని ఒక డైరెక్టర్ ని లాంచ్ చేస్తున్నాడు అంటే కంటెంట్ ఉంటే తప్ప ఇది జరగదు అనేది ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు నాని ప్రోడక్ట్ అనేది ఒక బ్రాండ్. నాని నమ్మాడు అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు సినిమాకి అనేలా అయిపోయింది. రీసెంట్ గా కోర్టు మూవీతో అది ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది. సో ఐ విష్ నాని బ్రాండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, నాని ప్రొడక్ట్స్ ఇంకా ఇంకా రావాలి. దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.